అధ్యక్షుడు బండి సంజయ్ గారు వడ్ల కొనుగోలు విషయంలో కొన్ని చోట్ల పర్యటిస్తూ ఏ విధంగా జరుగుతుంది కొనుగోలు విధానం తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు రైతుని పలకరించి తెలుసుకుందామని స్వయంగా తను వెళ్ళిన సందర్భంగా మరి టీఆర్ఎస్ పార్టీ గూండాలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదు, టీఆర్ఎస్ పార్టీ అంతా ఉన్నటువంటి గూండా పార్టీగా మారిపోయింది, గూండాల పార్టీగా మారిపోయింది. మరి ఈరోజు గూండాలు వాళ్ళు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఎందుకు అన్ని కార్లను ధ్వంసం చేసిండు, ఒక చోట కాదు 2 చోట్ల 2 సార్లు ఈరోజు దాడి చేయడం అంటే ఈరోజు ఓసారి గుర్తు చేసుకోవాలి కేసీఆర్ గారు, ఓసారి గుర్తు చేసుకోవాలి కేసీఆర్ గారు. ఉద్యమ సమయంలో అనేక రకాలుగా మీరు ఏ విధంగా ఉద్యమాన్ని నడిపిందో ముందుకోసారి గుర్తు చేసుకోవాలి. ప్రజల సమస్యలపైన ఏ విధంగా స్పందించాలో, ఒక ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీగా ఏ విధంగా ప్రజల ఇష్యూస్ ప్రభుత్వం దృష్టికి తేవాలో ఒకసారి మీరు కూడా గుర్తు చేసుకుంటే మంచిదని చెప్పి నేను కేసీఆర్ గారిని సందర్భాన్ని కోరుతాను. ఈ దాడులు చేయించినటువంటి ఉద్దేశం ఏంటి? మీ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టనటువంటి విధంగా కేసీఆర్ ఆజ్ఞ లేనిదే కేసీఆర్ గూండాలపై రాళ్ళయ్యరు, కేసీఆర్ గూండాలపై దాడి చెయ్యరు. రైతుల సమస్యలను తెలుసుకోవాలనేటువంటి విధంగా బీజేపీ పార్టీ రోజు అనేక కార్యక్రమాలను చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల కురిపిస్తున్నటువంటి దొంగ ప్రేమని, ముసలి కన్నీరుని ఏదైతే కారుస్తున్నారో కేంద్ర ప్రభుత్వం మీద పదే ఆరోపణలు చేసి నిందలేసి తప్పించుకోవాలని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చూస్తా ఉందో ఈరోజు కేంద్ర ప్రభుత్వం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏదైతే కొంటా ఉందో ఆ కొంటమని చెప్పినటువంటి ధాన్యాన్ని కూడా ధాన్యం సెంటర్లలో సరైనటువంటి వసతులు కల్పించకుండా, వచ్చిన ధాన్యాన్ని సరైనటువంటి విధంగా రైతులకు కొనకుండా రోజుల తరబడి రైతులను కూర్చోబెట్టడమే కానీ అనేక సమస్యలు సృష్టించి వాళ్ళ ధాన్యాన్ని తెచ్చిన ధాన్యాన్ని వెంబడే కొనుక్కోకుండా సమస్యలు అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు అండగా నిలవడానికి, ధైర్యంగా ఉండడం చెప్పడానికి ఈ ప్రభుత్వం వెంబడే మేల్కొని సమస్యలను పరిష్కరించి రైతుల నుంచి వెంబడే ఏ సెంటర్లో కూడా రైతుకు కొన్న ధాన్యానికి చెల్లించాల్సినటువంటి సొమ్మును కూడా ఇమ్మీడియట్ గా చెల్లించే విధంగా ఈరోజు మరి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు పత్రికలో చూసాం, ఒక పత్రికలు స్వయాన మంత్రి గారి నియోజకవర్గంలో మాత్రమే నిధులు విడుదల చేస్తున్నారట. మంత్రి గారి నియోజకవర్గంలో మాత్రమే, కరీంనగర్ లో మంత్రి గారి నియోజకవర్గంలో మాత్రమే అక్కడ కొన్నటువంటి బియ్యానికి వెంబడే డబ్బులు ఇస్తారు, ధాన్యానికి వెంబడే డబ్బులు ఇస్తా ఉన్నారు. మిగతా చోటనేమో రోజులు గడిచిన కొద్దీ, నెలలు గడిచిన కొద్దీ కూడా డబ్బులు వాళ్ళకి చెల్లించడం లేదు. అంటే ఈ పక్షపాత ధోరణి ఏంటి? ఎందుకు ఈ పక్షపాత ధోరణి మీరు రైతుల పట్ల ప్రదర్శిస్తా ఉన్నారు? ఒక్కొక్క చోట ఒక్కో రకంగా, మీ అధికారంలో చోట ఒకలాగా, మీరు అధికారంగా లేని చోట ఒకలాగా దబాయింపులు చేసి రైతులని భయపడే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసే తీరును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. వారు సంజయ్ గారి వెహికల్స్ మీద దాడిని కానీ, వాళ్ళ యొక్క వెహికల్స్ మీద దాడి చేసే తీరును కానీ పూర్తిగా ఖండిస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు ఎన్ని చేసినా మీరు ఏ విధంగా భయపడాలని చూసినా ఇలా భయపడి పారిపోవడానికి బీజేపీ పార్టీ సిద్ధంగా లేదు. ఈ రోజు హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమితో భయంతోనే ఈరోజు హుజూరాబాద్ ఎన్నికల ఓటమి భయంతోనే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ దొంగ డ్రామా ఈరోజు రాష్ట్రంలో ఆడుతా ఉంది. ప్రజలందరూ మీరు ఆడేటటువంటి నాటకాన్ని గ్రహిస్తా ఉన్నారు, మీరు చేసే మోసాన్ని గ్రహిస్తా ఉన్నారు, మీరు చెప్పే అబద్దాలను గ్రహిస్తా ఉన్నారు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, హుజూరాబాద్ తీర్పు చాలా స్పష్టమైన తీర్పు. హుజూరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా కేసీఆర్ భావించాలి. ఇటువంటి దాడులను ఎవరైతే చేసిందో దాడులు చేసిన తీవ్రమైనటువంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.